కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. ఎవరికి కష్టం వచ్చినా, ఎవరికి ఏ జబ్బు చేసినా దేవుళ్ళను మర్చిపోయారు, ఇటు డాక్టర్లను మర్చిపోతున్నారు. అందరికీ గుర్తొచ్చేది ఒకరే ఒక్కరు, జ్యోతిష్య పండితులను. వీళ్ళ జాతకం ఏంటి, వీళ్ళేంటి అని వారు చూసుకుంటారో లేదో కానీ ఊరిని ఉద్ధరిస్తున్నట్లుగా వీళ్ళు అందరి జాతకాలు చెప్తుంటారు. హాలీవుడ్ హీరోలాగా అంత షర్టు, జీన్స్ ప్యాంటు, వైట్ షర్ట్ వేసుకొని చూస్తున్నారు. నాడి పెట్టి చూసే డాక్టర్కి 100 రూపాయలు ఫీజు అంటే కూడా భయపడే వాళ్ళు ఈరోజు మీ జ్యోతిష శాస్త్ర పండితులకు ఫీజు 1000 నుంచి 10,000 వరకు చెల్లిస్తున్నారు. రాశి నక్షత్రాల ప్రకారం చెప్పేటివన్నీ కూడా 90% ఫెయిల్ అవుతాయి. లగ్నం ప్రకారం పోండి. ఇక్కడ పూజలు చేయడం వల్ల వచ్చే లాభం ఏంటి? పూజలు అంటే ఎదవలు చేసేటివి కాదు. ఎదవ పరమాత్ముడు కావచ్చు, పరమాత్ముడు ఎదవ కాడు. ఇప్పుడు మీరు పరమాత్ముడా రెండోదే? ఇప్పుడు జ్యోతిష శాస్త్ర పండితులు చేసేంత వ్యాపారమే కదా. ఈ వల్ల ఏంటి అంటున్నాను, కొంతమంది జ్యోతిష శాస్త్ర పండితుల అనుభవం అంత ఉండదు. అమరం నరేష్ గారి వయస్సు, మీరు వచ్చి వాళ్ళకి సూచన సలహాలు ఇస్తారా? హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ప్రస్తుతం మనము సమాజంలో చూస్తే ఎవరికైనా కష్టం అనిపిస్తే ఇంట్లో కుటుంబ సభ్యులతో చెప్తారు, లేదు అనుకుంటే దేవుడికి దండం పెట్టుకుంటారు. మరికొంతమంది అయితే ఆలయాలకు వెళ్తుంటారు అన్నమాట. ఒకవేళ జబ్బు చేస్తే డాక్టర్ దగ్గరికి, అలోపతి డాక్టరు, ఆయుర్వేదిక్ డాక్టరు, హోమియోపతి డాక్టరు, వారు కాదంటే నాటు వైద్యుని కూడా సంప్రదిస్తున్నారు అనమాట. అయితే ఇప్పుడు కొత్త తరహా ఒకటి వచ్చేదేసింది అనమాట. అంటే ఎవరికి కష్టం వచ్చినా, ఎవరికి ఏ జబ్బు చేసినా దేవుళ్ళను మర్చిపోయారు, ఇటు డాక్టర్లను మర్చిపోతున్నారు. అందరికీ గుర్తొచ్చేది ఒకరే ఒక్కరు, జ్యోతిష పండితులను, జ్యోతిష శాస్త్ర పండితులు. అసలు వీళ్ళ జాతకం ఏంటి, వీళ్ళేంటి అని వారు చూసుకుంటారో లేదో కానీ ఊరిని ఉద్ధరిస్తున్నట్లుగా వీళ్ళు అందరి జాతకాలు చెప్తుంటారు అన్నమాట. అంటే ప్రతి 5 ఏళ్లకు ఒకసారి వచ్చే ఎన్నికల సమయంలో ఈ జ్యోతిష్ అంటే ముఖ్యంగా రాజకీయ జ్యోతిష శాస్త్ర పండితుల హడావిడి అంతా ఇంత ఉండదు. వారు సీఎం అవుతారంటే వీరు సీఎం అవుతారని. ఇప్పుడు మనం తీసుకుంటే ఏపీలో 175 నియోజకవర్గాలు, అంటే ఒక్క నియోజకవర్గాన్ని పక్కన సీఎం అభ్యర్థిని పక్కన 174. ఇందులో మెజారిటీ సభ్యులు ఎవరికి గెలిస్తే వాళ్ళు ఒక సీఎంని, సిఎల్పి నాయకుని ఎన్నుకొని మనకు సీఎం అవుతారు. అంటే తెలంగాణలో కూడా అంతే. 2 పార్టీలు ఉంటాయి, 2 కాకపోతే 3, 4 పార్టీలు ఉండొచ్చు. మెజారిటీ ఏ స్థానానికి వస్తే వాళ్ళలో ఒకరు సీఎం అవుతారంట. అయితే వీళ్ళలో ఎవరి జాతకం ప్రకారం సీఎం అవుతారని చెప్తారో అర్థం కాదు కానీ ఇతనే సీఎం, అతనే సీఎం గొప్పగా చెప్తున్నారు. అలా చెప్పి ఇటీవల తెలంగాణలో చాలామంది జ్యోతిష శాస్త్ర పండితులు బోర్లా పడిపోయారు, కొన్ని విమర్శలు కూడా ఎదుర్కొంటున్నారు. అయితే ఏంటి ఇదంతా, ఈ గందరగోళం అంతా ఏంటి? అసలుకి ఖగోళ శాస్త్రాన్ని జ్యోతిష శాస్త్రంతో లింకు చేసి చూపించడం ఏంటి అని పూర్తి వివరాలు తెలుసుకోవడానికే మనతో యువ జ్యోతిష శాస్త్ర పండితులు అమరం నరేష్ గారు ఉన్నారు. ఆయన అడిగి వివరాలు తెలుసుకుంటాం. నమస్తే నరేష్ గారు. బాగున్నారా? బాగున్నా సార్, మీరు బాగున్నారు? బాగున్నానండి. ఇప్పుడు ఏమైపోయిందంటే మీ జ్యోతిష, దానికన్నా ముందు నేను ఒకటి అడగాలనుకున్నాను. నేను చాలామంది జ్యోతిష శాస్త్ర పండితులను ఇంటర్వ్యూలు చేశాను. నేను వచ్చినారంటే మంచి జిబ్బా పైన అదేదో కండువా వేసుకొని, నామాలు పెట్టుకొని, విభూది పెట్టుకొని, అంతా మాలలు వేసుకొని వచ్చింటారు. మీరెంత హాలీవుడ్ హీరోలాగా అంత షర్టు, జీన్స్ ప్యాంటు, వైట్ షర్ట్ వేసుకొని చూస్తున్నారు? మంచి క్వశ్చన్ సార్. ఇప్పుడు మనము ట్రైన్లో పోతారు, మీరు ఉదాహరణ చెప్తున్నా. ట్రైన్లో పోయేటప్పుడు ఒక మీ పక్కన ఉన్నటువంటి వ్యక్తికి పడికేదో ప్రాబ్లం వచ్చింది. ఒక వ్యక్తి వచ్చి నేను ట్రీట్మెంట్ చేస్తాను డాక్టర్ అన్నాడు అనుకోండి. నువ్వు డాక్టర్ కాదు, నువ్వు స్టెథోస్కోప్ లేదు నీ మెడల్ అంటావా? లేదు. ఎందుకన్నావు? వాడు నాడి పట్టి చూస్తాడు కాబట్టి స్టెథోస్కోప్ ఉన్నా లేకపోతే నాడి పట్టి చూసి జ్యోతిషం అనేది సబ్జెక్ట్ ఇది, ఓకే, ఐడెంటిటీ కాదు. ఐడెంటిటీ కోసమే ఇప్పుడు పూజారి వేషధారణను బట్టి మనం ఆయన పూజారి గుర్తిస్తాం. ఓకే, నేను జ్యోతిష్కుని, పూజారిని కాదు. ఓకే, కాబట్టి నా డ్రెస్తో పని ఏముంది, నా మాలలతో పని ఏముంది, నేను వేరే ఉద్యోగం చేసుకునే వ్యక్తి. నేను ఓకే, అవన్నీ చేసుకుని ఆడ తిరుగుతాను, అది కాదు. మళ్ళీ ఇప్పుడు జ్యోతిష శాస్త్ర పండితులు అలా ఉంటారు. సంఖ్యాశాస్త్ర నిపుణులు అయితేనేమి, పామిస్టులు అయితేనేమి, జ్యోతిష శాస్త్ర పండితులు అందులో ఇలాగే ఉంటారు. అంతే, జిబ్బా పైజామా అంటే పంచ జిబ్బా కట్టింటారు. ఐడెంటిటీ కోసం, ఐడెంటిటీ కోసం. మీకు వద్దా ఐడెంటిటీ? అవసరం లేదు. అవునా? ఎందుకు? వర్తున్నానికి ఐడెంటిటీ పని ఉంది. అలా ఉంటేనే కదా మీకు వ్యాపారం బాగా జరుగుతుంది. వ్యాపారం అని అనుకుంటే వ్యాపారం అవుతుంది. మీరు ఇందాక చెప్పినట్టు తెలంగాణలో ఆ ముఖ్యమంత్రి అవుతారు, ఈ ముఖ్యమంత్రి అవుతారని ఓడిపోవడం జరుగుతుంటుంది. సబ్జెక్ట్ వేరు, వ్యాపారం వేరు. రియల్ చెప్పాలంటే జ్యోతిష్కులు ఫెయిల్ కావడానికి కారణం మీరే. మేమేం చేసామండి? మీడియా వల్లే.
మళ్ళీ మమ్మల్ని అటు ఇటు పోయి మమ్మల్ని ఎందుకు వస్తారు? ఇప్పుడు ఉదాహరణకి నన్ను మీరు లాస్ట్ ఇయర్ ఎంట్రీ చేసినారు, అవును నేను ఆ రోజు మీకు ఏమైనా చెప్పింటా కదా, అవును ఇది మీరు జరగలేదు కదా ఆ రోజు చెప్పినామని మళ్ళీ ఎప్పుడైనా ప్రశ్న ఇస్తే మేము రెడీ ఉంటాం, అలర్ట్ అవుతాం. నువ్వు ఏం చెప్పినా వినేది, వ్యూస్ కోసం మాట్లాడేది, వాళ్ళు ఏం చెప్పినా వినేది, వీళ్ళు చెప్పినా వినేది, కామెంట్ చేయాలి కదా. అరే ఆ రోజు నువ్వు చెప్పినావు ఈ రోజు కాలే. ఇప్పుడు అదే జరుగుతుంది కదా తెలంగాణ ఫలితాల తర్వాత చాలా మంది ట్రోల్ చేస్తున్నారు, కొంతమంది ట్రోల్ చేయడం వేరు, ప్రజలు ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పేది మీడియా వాళ్ళు. నేను నాగరాజు సార్తో ఇంటర్వ్యూ ఉన్నప్పుడు సోన్స్ వ్యక్తి ముఖ్యమంత్రి అవుతాడని చెప్పినాను అనుకో, అప్పుడు కానప్పుడు నువ్వు డైరెక్ట్గా మళ్ళీ నేను ఇంటర్వ్యూ పిలిచినప్పుడు ఇంటర్వ్యూ పిలిచకూడదు, నన్ను క్వశ్చన్ చేసి రావాలి మీరు. ఆ రోజు చెప్పిన వాళ్ళు చెప్పినామని. ఎందుకంటే రాజకీయ నాయకులు జాతకాలు చెప్పడం చాలా ఈజీ, పబ్లిక్లు చెప్పడం తప్పు అంట నేను. ఓకే, ఎందుకు ఈజీ రాజకీయ నాయకులు? ఎందుకంటే అది ఒకటి చిన్నగా ఒక సూత్రం ప్రకారం రన్ అవుతూ ఉంటుంది. నాగరాజు అనే వ్యక్తి రాజకీయం లెక్కలకైతే సూత్రాలు అవి ఉంటాయి, ఇది కూడా మ్యాథమెటిక్స్, ఇది కూడా మ్యాథమెటిక్స్ సూత్రాలు ఉంటాయి, ఇది కూడా మ్యాథమెటిక్స్. గ్రహాల కలిగి జరిగితేనే అది అవుతారు. ఇక్కడ గ్రహాల కలయిక ఏంది? ఖగోళ శాస్త్రం ప్రకారం గ్రహాలు ఇలా తిరుగుతూనే ఉంటాయి కదా, సూర్యుని చుట్టూ ఇలా తిరుగుతుంటాయి కదా, మళ్ళీ ఇంకా ఏంది అసలు అది? ఇప్పుడు సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటే నరేష్ బాబు ఆస్ట్రాలజర్ ఎందుకు అయినాడు, నాగరాజు సారు జర్నలిస్ట్ అయినాడు, మనందరూ ఒకటే కావాలి కదా. ఆయన ఎందుకు కెమెరామెన్ అయినాడు, ముగ్గురు ఎందుకు సినిమా పని. ఏ విభాగంలో వాళ్ళు నిష్ణాతులై ఉంటారు, ఏ విభాగంలో వాళ్ళు ప్రావీణ్యం సాధిస్తే వాళ్ళు ఆ విధంగా వెళ్తారు. అతను చదువుకున్న చదువుకి అతను ఒక్కో ఉద్యోగం సంపాదించలేకపోయి ఉండొచ్చును, అది కాకపోయేసరికి ఏదో టెక్నికల్గా కెమెరామెన్గా నేర్చుకొని ఇటువైపు వచ్చి ఉండొచ్చును. మరి జర్నలిజం వైపు ఇంట్రెస్ట్ ఉండి నేను ఇలా వచ్చాను. మీరు ఒక విద్య నేర్చుకున్నారు, ఆస్ట్రాలజీకి, జ్యోతిష్ శాస్త్రాన్ని, అలా మీరు వచ్చారు. దానికి ఈ గ్రహాలకు, గ్రహాల కలయికకు, ఈ కూటములకు సంబంధం ఏంది? మరి నేను జర్నలిస్ట్ కాకూడదు అంటే నాకు అర్థం కాలే పాయింట్. మీకు ఆ వైపు మీ దృష్టి లేదు కాబట్టి, ఆ దృష్టి లేకపోవడానికి కారణం జ్యోతిష శాస్త్రం అయితే వాడిని పట్టుకొని ఒరే నీకు అది ఉంది ఇది ఉంది, ఈ పూజ చేస్తే బాగుపడతావు, ఆ పూజ చేస్తే బాగుపడతావు అని వాడిని బెదిరించి వాడిని చేసి వాడేదో వచ్చి వాడు పదవ పరగ ఇస్తాడు. నాడి పెట్టి చూసే డాక్టర్కి 100 రూపాయలు ఫీజు అంటే కూడా భయపడే వాళ్ళు ఈరోజు మీ జ్యోతిష శాస్త్ర పండితులకు ఫీజు 1000 నుంచి 10,000 వరకు చెల్లిస్తున్నారు. అది వాళ్ళ కెపాసిటీని బట్టి ఉంటుంది, వాళ్ళ నమ్మకం బట్టి ఉంటుంది. దానికి మనకు కామెంట్ చేయడానికి రాదు. నమ్మకాన్ని మీరు ఎట్లా ఇస్తారు? నమ్మకం ఇచ్చేటప్పుడు వచ్చేటువంటి క్లయింట్స్ కానీ, ప్రజలు కానీ, బాధితులు కానీ ఎట్లా రావాలంటే ఆయన దగ్గరికి పోతే ఏమవుతుందని రాకూడదు. మీరు అడగాల్సిన ఏమందంటే ఎవరైనా సరే మీరు వచ్చిన వాళ్ళు అడగాల్సింది ఏంటంటే నా చిన్నప్పటి నుంచి నాకు ఏం జరిగింది పాస్ట్, అది కరెక్ట్ చెప్తే ఆస్ట్రాలజరు మీరు ఆయన నమ్మొచ్చు. మీరు వచ్చిన తర్వాత నువ్వు కనపడితేనే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మాదిరి పూజ రాసి పూజ చేయించుకుంటే మీరు ఎట్లా నమ్ముతారు? మీరు చెప్పరా పూజలు చెప్తాము, అది అవసరం అంటే చెప్తాము. దాంట్లో కమిషన్ ఎంత? పూజల కమిషన్ ఉంటుంది. నేను బ్రాహ్మణుడు కాదు, నేను పూజలు చెప్పాను. మీరు బ్రాహ్మణులలో పెట్టి పూజలు చేయిస్తారు? నేను అస్సలు చెప్పాను, వాళ్ళు నచ్చిన వాళ్ళని చెప్తాను. నేను ఐ నెవర్ రెఫర్ ఎనీవన్. తెలిసింటే చెప్తా, వాళ్ళు కూడా చెప్తా, తక్కువ రేట్ చేసి చెప్తాను. మీ వ్యాపారం ఎలా ముందుకు సాగుతుంది? నాది వ్యాపారం కాదు కదా, ఇది ఇట్స్ మై హ్యాబీ. ఓకే, ఒక్కరికి జ్యోతిష్యం చెప్తే ఎన్ని వేలు ఛార్జ్ చేస్తారు మీరు? నాకు ఇప్పుడు నీలాంటి వాళ్ళు ఉన్నారు, 2000 ఇచ్చారు అనుకున్నాం ఉదాహరణకి, ఒక 20 మాట ఫ్రీగా క్వశ్చన్ అడుగుతారు, అర్థం కాలే వద్దులే 2000 కూడా అన్నామనుకో, అబ్బా స్వామి కాంచానం కర్మ విమోచన మళ్ళీ వాళ్ళు చెప్తారు. అలా నేను ఫ్రీగా చెప్పాను, నేను ఫ్రీగా ఉండను కాబట్టి. నేనేమంటున్నానంటే ఎవరి దగ్గరైనా పోండి, పోయేటప్పుడు ముందు నీ లగ్నం ఏంది కనుక్కోండి. రాశి నక్షత్రాల ప్రకారం చెప్పేటివన్నీ కూడా 90% ఫెయిల్ అవుతాయి. లగ్నం ప్రకారం పోండి. ఆ లగ్నాల్లో కూడా ఇప్పుడు ఉదాహరణ చెప్తాను. ఈ లగ్నం ఏంటి మళ్ళా? లగ్నం అంటే సార్ ఖచ్చితంగా ఒక 1.5 hour ఉంటుంది. అది అంటే మీరు పుట్టినప్పుడు మీ యొక్క లగ్న సంధి అనేది కరెక్ట్గా కుదరదు. ఎలా గుర్తిస్తారు ఆ లగ్నం ఈ దశలో ఈ సమయంలో ఉందని మీరు ఎలా గుర్తిస్తారు? మీరు పుట్టినటువంటి టైంను బేస్ చేసుకొని రాసినప్పుడు లగ్నం వస్తుంది. ఓకే, అది మనం గుర్తించేది ఆటోమేటిక్గా డిజైన్ అయిపోయింది. ఇప్పుడు మేష రాశి అంటాం కదా, డిజైనర్ వేరే ఉంటారా? ఆ లగ్నాన్ని డిజైన్ చేసే మనమే క్యాల్కులేషన్ చేసినప్పుడు లగ్నం వస్తుంది. ఓకే, అది చేయాలంటే టైం పడుతుంది. దాని క్యాల్కులేషన్ ఎట్లా? అది మీకు చెప్పడానికి అర్థం కాదు మీకు. అది ఓకే, అది ఆఫ్టర్ ఇంటూ చూపిస్తా కావాలంటే. జనాలకు అది అర్థం కాకపోవడమే మీకు పెట్టుబడి కదా? లేదు లేదు, లగ్నం చెప్పడానికి పెట్టుబడి అవసరమా? ఇప్పుడు మీరు ప్రశ్న అడిగినారు, మీరు అడిగిన సమయం బట్టి మీకు లగ్నం ఈ లగ్నం వచ్చింది చెప్తాం. ఇక్కడ మా వాళ్ళు ఏమంటే రాశి ఫలాలు చెప్తారు. రాశి అంటే ఏమంటే చంద్రుడు ఏ క్షేత్రంలో ఉంటే రాశి అంటాం. ఒక చంద్రుడు తన నుంచి అక్కడ నుంచి పోవడానికి 2.5 days పడుతుంది. 2.5 రోజులు 30 గంటలు పడుతుంది. 30 గంటలు ఎవరు పుట్టినా అదే రాశి ఉంటుందా? అదే రాశి ఉంటుంది కదా ఆ లెక్క ప్రకారం. వీళ్ళు ఆ రాశి ప్రకారమే రిజల్ట్ చెప్తారు. ఎట్టయితుంది? అది అందరికీ ఒకటి వర్తించదు కదా. అక్కడ
పొరపాటు చేస్తారని చెప్తాను నేను. మరి మా వాళ్ళ తప్ప అంటే తప్పు కాదు, జనరలైజేషన్ చేస్తారు, అంటే అందరూ వాళ్ళ దగ్గరికి పోలేరు కాబట్టి చెప్తారు. సో ఈ వాళ్ళు ఏమవుతుందంటే వీళ్ళు చెప్పే అబద్ధాలు అనేటువంటి బ్యాడ్ నేమ్ వస్తుంది మార్కెట్లో. సో మీరు ఎవరి దగ్గరైనా పోండి, నా లగ్నం ఏంటి అని అడగండి. లగ్నంను బేస్ చేసుకొని గురుపాలిత వర్గము శనిపాలిత వర్గం ఉంటాయి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అడుగుతాను, నేనే చెప్తాను. కుజదోషం గురించి. అవును, ఇది చాలా ఎక్కువ అయిపోయింది కదా. ఇప్పుడు బెదిరిస్తా అంటారు కుజదోషం ఉంది, వివాహం కాదు. అమ్మాయిలకైతే మరీ దారుణం అయిపోయింది కుజదోషం, అది ఇదని. కుజదోషం ఆ అమ్మాయిని చేసుకోవాలంటే కూడా భయపడుతుంటారు. అసలుకి ఈ కుజదోషం ఏంది, ఇంకోటి ఏంది నాకు అర్థం కావడం లేదు అసలుకి. కుజదోషం అనేది 100% అసలు కుజ అంటే ఏంటి? మార్స్ ప్లానెట్. అది గ్రహమే. ఇక్కడ గురుపాలిత వర్గము శని పాలిత వర్గం 2 ఉంటాయి. దిస్ ఈజ్ ఫర్ ఎవరి వన్, అందరు కొంచెం. అంటే కుజదోషం ఉంది మా పాపకి కానీ మా బాబుకి కానీ అనే పేరెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పేటువంటి మనవి ఏమంటే, మీరు ఏ జ్యోతిష్కుని దగ్గరికైనా పోండి. అసలు ఈ కుజదోషం గురించి చెప్పేక ముందు మనం ఇది ఎవరికి వస్తుంది, అసలు ఎవరెవరికి ఉంటుంది, ఎందుకు వస్తుంది, దానివల్ల వచ్చే నష్టాలు ఏంటివి, లాభాలు ఏమైనా ఉంటాయా? కుజదోషం ఉండి పిల్లలు ఇబ్బంది పడుతున్నారని చెప్పింటే అలాంటి పేరెంట్స్కి నేను ఇచ్చేటువంటి సలహా ఏమంటే, మీరు ఏ జ్యోతిష్కుని దగ్గరైనా పోండి. ఫస్ట్ మీ పుట్టిన పాప కానీ బాబు కానీ ఏ లగ్నం పుట్టినాడు చూడండి. ఏ లగ్నము అంటే ఉదాహరణ చెప్తా, ఇది ఫర్ ఎవరి వన్, అంటే ఇది సబ్జెక్ట్ జనరలైజ్ చెప్తున్నా. మనకు మొత్తం మేషం నుంచి మీనం వరకు 12 రాసులు ఉంటాయి. లగ్నాలు అంటాం, 12 లగ్నాలు అంటాం. మేష లగ్నంలో పుట్టిన వారికి, కర్కాటకంలో పుట్టిన వారికి, సింహంలో పుట్టిన వారికి, వృశ్చిక లగ్నంలో పుట్టిన వారికి, ధనుసులో పుట్టిన వారికి మరియు మీనంలో పుట్టిన వారికి కుజదోషము ఉండదు. ఎవరైనా ఉంది అంటే లేచి నా కాడి నుంచి ఫోన్ చేయండి, మాట్లాడతా. కింద నా నెంబర్ ఉంటుంది. ఇది పచ్చి మోసము. కొంతమంది ఎందుకు ఈ టాపిక్ చెప్పాల్సి వచ్చిందంటే, వృశ్చిక లగ్న జాతకురాలకి లగ్నంలో కుజగ్రహం ఉంటే నీకు కుజదోషం చెప్తారు. వృశ్చిక లగ్నం అయి ఉండి లగ్నంలో కుజగ్రహం ఉంటే ఆ పాపకి పెద్ద కారంజన్ముడు భర్త వస్తాడు. ఈ యొక్క డిఫరెన్సెస్ ఉన్నాయి ఈ జ్యోతిషాలలో. ఈ పూర్వపరాశర సిద్ధాంతం వేరు, వీళ్ళు చెప్పే సిస్టాల్స్ వేరు. కేపీ సిస్టమ్ అంటారు, అది అంటారు, జైమిని అంటారు. అన్నీ ఏమైందంటే కన్ఫ్యూజన్ చేస్తాను మార్కెట్లో. అసలు పూర్వపరాశర సిస్టాన్ని, ఆ జ్యోతిష్యాన్ని ఎవరు పాటిస్తారు? పూర్వపరాశర సిద్ధాంతాన్ని పాటించే వాళ్ళు నాకు తెలిసి నెంబర్స్ ఉన్నారు. ఓకే, మీరేది పాటిస్తారు? అదే పూర్వపరాశర పాటిస్తారు. దానికి మిగతా జ్యోతిష్ శాస్త్రం తేడా? వాళ్ళు లగ్నం బేస్ చేసి చెప్పారు. ఈ గురువు గ్రహం అంటే వాళ్ళకి ఇప్పుడు లగ్నంలో కుజుడు అంటే అటు భయపడతారు అన్నమాట. నేను చెప్పినట్టు కుజుడు అనే వ్యక్తి ఆ యొక్క లగ్నాల్లో కాకుండా వేరే లగ్నాల్లో ఉన్నప్పుడు కూడా 70% ఉండదు, 30% ఉంటుంది. అప్పుడు మాత్రం మీకు జ్యోతిష్ కూడా అవసరమవుతాడు, లేదంటే అవసరమే లేదు. ఇప్పుడు పూర్వపరాశర సిద్ధాంతం యొక్క లక్షణం ఏంటంటే, ఇప్పుడు నా దగ్గరికి నాగరాజు సార్ అనే వ్యక్తి వచ్చినాడు. నీకు దృఢకర్మ ఉందనుకుందాం, అంటే నీకు పూజలు చేస్తే ఫలించవు. ఎగ్జాంపుల్ చెప్తా, 95% నీ ప్రాణం పోతుంది అనుకోండి. డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు మనము డాక్టర్ ఏం చెప్తాడు, సారీ అమ్మా అంటాడు. అంటాడన్నాడా? అడ్మిట్ చేసుకోడు కదా, అది నిజాయితీ కదా. ఇదే విధంగా పూర్వపరాశర సిద్ధాంతం ప్రకారం కూడా నవరత్నాలు అనేటువంటి కవులున్న కాలంలో మిహిరుడు అనేటువంటి వ్యక్తి తన గుప్తరాజు దగ్గర ఉన్నప్పుడు, విక్రమాదిత్య దగ్గర ఉన్నప్పుడు ఆయన కొడుక్కి మరణం సంభవిస్తుందని పక్కా తెలుసు. ఆయనకి డేట్ చెప్పినాడు, టైం చెప్పినాడు, కానీ పూజ కూడా చేయించలేకపోయినాడు. కారణం చెప్తున్నా, తన దృఢకర్మ అంటాం. దాన్ని మనం ఎవరేం చేయలేరు, జ్యోతిష్కుడు చేయలేడు, డాక్టర్ చేయలేడు, అది అనివార్యం. అది అదృఢ కర్మ అని ఉంటాయి కొన్ని. మనం చూస్తుంటాం, పిల్లలు పుట్టకపోతే యాగం చేసినారు రాజులు, పిల్లలు పుట్టినారు. అలాంటి వారికి కూడా వారి యొక్క పంచమ స్థానం బాగా ఉంటే పిల్లలు పుడతారని చెప్పి మనం పూజలు చేయొచ్చు. ఏమీ బాగాలేనప్పుడు పూజలు చెప్పి మోసం చేయొద్దు అంట నేను. ఏమవుతుందంటే దాని వల్ల బ్యాడ్ నేమ్ బయట క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మీరేం చెప్తారు, ఆయన పూజ చెప్పించాడు నాకు రిజల్ట్ రాలే. ఇంకోటి అంటే దీనివల్ల పూజలు చేస్తేనే కదా స్వాములకు లాభం వచ్చే. పాపం లాభం వేరు, సర్వైవల్ వేరు. ఇప్పుడు అందరూ బ్రాహ్మణ్స్, అందరూ పూజలు లేరు. ఇప్పుడు నాకన్నా గొప్ప వ్యక్తులు కూడా పల్లెటూళ్ళల్లో వేరే ఊళ్ళల్లో ఉన్నారు, ఆశ్రమాల్లో ఉన్నారు. వాళ్ళు ఏమంటే ఆడంబరం పోరు, ఎక్స్పోజ్ గారు సొసైటీ కోసం. వాళ్ళ దగ్గరికి మనం పోయినప్పుడు ఏమవుతుందంటే, ఈ టీవీలలో కనపడడం వల్ల ఈ హల్చలు, ఈ హంగామా, ఈ క్రియేషన్, మీరు క్రియేట్ చేసేటువంటి హైప్ వల్ల సేమ్ పూజలు అంటే ఎట్లా ఉందంటే, ఇప్పుడు డాక్టర్ దగ్గరికి పోతే మోకాల నొప్పితో పోయినా కూడా మొత్తం బాడీ ఎంత స్కాన్ చేయాలంటారు, తలనొప్పితో పోయినా కూడా బాడీ ఎంత స్కాన్ చేయాలంటారు, స్కల్ స్కాన్ చేయాలంటారు, ఇవన్నీ చెప్తారన్నమాట. ఈ విధంగానే మీ స్వాముల దగ్గరికి, జ్యోతిష శాస్త్ర పండితుల దగ్గరికి పోతే వెంటనే పూజలు పూజలు పూజలు, ఆ గుడికి వెళ్ళాలా, ఈ గుడికి వెళ్ళాలా, లేదంటే ఈ పూజ చేయాలా, దీనికి 10 లక్షలు అవుతుంది, 20 లక్షలు అవుతుందని భయపెట్టేస్తున్నారు జనాల్ని.
అదే కదా చెప్పేది. మీరు ఎందుకు నమ్ముతారో అందరంటే నేను పూజలు లేవంటే ఉన్నాయి, పూజలు లేవా అంటే ఉన్నాయి. కానీ మీ ప్రమేయం లేకుండా ప్రాబ్లం ఉన్న వ్యక్తివి కొన్ని తీసుకొని నమూనాలు అడవుల్లో చేసినటువంటి పూజలు ఉన్నాయి. దీనికి మీకు కావాలంటే అడ్రస్ కూడా చెప్తాను, మీరు పోండి. అంతేగాని ఈ హంగామా చేసే పూజల వల్ల రిజల్ట్ రాదు. రోగ నిర్ధారణ కోసము పరీక్షలు చేస్తారు, రోగ నిర్ధారణ పరీక్షలు చేస్తారు అనమాట. ఇక్కడ పూజలు చేయడం వల్ల వచ్చే లాభం ఏంటి? అది ఒక రకంగా చెప్పాలంటే అన్న ఒక ఇంటర్లింక్ విత్ నేచర్ అన్న. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాడు, మనకి సైనస్ కానీ అలర్జీ ఉన్న వాళ్ళకి ఫ్యాన్ తిరిగినప్పుడు డస్ట్ పడితే అలర్జీ వస్తుంది. మీరు లోపలికి పోయేటప్పుడు మన ఫ్యాన్ అలర్జీ దాన్ని చూసినప్పుడే మన ముక్కులో అలర్జీ వస్తుంది. అదొక సైకలాజికల్ పాయింట్ అంటే నేను దాన్ని. సో ఆ విధంగా మాకు ఆల్రెడీ ఇప్పుడు ఉదాహరణ తెలిసిపోతుంది. ఇప్పుడు ఉదాహరణ చెప్తా, లగ్నంలో వర్గం వేరే వర్గం ఉండి లగ్నంలో కుజగ్రహం అయి ఉండి బుధుడిని బంధిస్తే వాడు పుట్టుకతో పోలియోతో పుడతాడు. లేదా వాడు మంచిగా పుట్టినాడు బాగా పెరిగినాడు అనుకున్నప్పటికీ కూడా ఏదో ఒక సర్జరీ జరిగి తల కానీ లేదంటే పాదాలు ఏదో చిలిపి డిస్టర్బ్ అవుతాడు. ఇవన్నీ కూడా మనం ఏంటంటే మన దగ్గరికి వచ్చినప్పుడు మీరు బైకులో పోయేటప్పుడు జాగ్రత్త, కార్లో పోయేటప్పుడు జాగ్రత్త చెప్తాము, దాని పూజలు చెప్పాము మేము. వీళ్ళేం చేస్తారంటే నెగ్లెక్ట్ చేస్తారు. అర్థం కాలే ఎందుకు నెగ్లెక్ట్ చేస్తారంటే ఊకి చెప్తాం కాబట్టి. ఇట్లా దూల తీరిస్తే కరెక్ట్గా ఉంటారు అన్నమాట. అర్థమైందా? ఇప్పుడు ఉదాహరణ చెప్తా, సర్జరీ చేసిన తర్వాత ట్యాబ్లెట్ మింగిపోతాం అంటే ఖచ్చితంగా ట్యాబ్లెట్ మింగుతాడు. మామూలుగా ఏమందిలే మా పరిశ్రమ కదా పో, హాట్ వాటర్ తాగిపో, జెండు బాంబు మూసుకోపో అంటే మీ డాక్టర్ మాట వింటారా? చెప్పు, వినర్లే. కాబట్టి తప్పేవరిదిట? రోగిది. ఫస్ట్ నమ్మకం ఉండాలి. చిన్న చిన్న వాటికి కూడా అలచలైపోయి ఎమోషన్ అయిపోయి తప్పులు చేసుకొని ప్రజల మీద ఉన్నటువంటి భారం అంతా మేమే తీర్చమని చెప్పడం పెద్ద అబద్ధం. ఎవరైనా నేను కాదు, ఎవరు చెప్పిన అబద్ధమో. దృఢ కర్మ అదృఢ కర్మ ఉంటాయి. అదృఢ కర్మలు అయితే 100% పూజల ద్వారా పోతాయి. పూజలు అంటే ఎదుగుతాయినండి. పూజలు అంటే ఎదవలు చేసేటివి కాదు, యోగులు చేసేటివి. ఎదవలు అంటే వేద విద్యను అభ్యసించకుండా మామూలు లైఫ్ జీవించకుండా సాధారణ జీవితం గడుపుకుంటా ధ్యానం అనేది తెలియకుండా ప్రకృతితో సమయం లేకుండా నోటు కూర్చొని కూతురు కూర్చే వాళ్ళంతా వెదవలే. ఇప్పుడు మీరు వేద విద్యను అభ్యసించారు? నేను వేద విద్యను అభ్యసించలేదు, నాకు ఆ స్థాయి లేదు. మరి ఇప్పుడు మీరేమంటారు? మేము వేద విద్యను అభ్యసించిన వాళ్ళు చేసే వాళ్ళ దగ్గరికి చెప్తాము, వాళ్ళు ఉన్నారు. ఓకే, వాళ్ళ దగ్గరికి పోయి మీరు దేన్ని బేస్ చేసుకొని ఈరోజు వేద విద్యను అభ్యసించని వాళ్ళు అది లేని లాస్ట్లో ఒక వర్డ్ వాడారు, అప్పుడు ఆ వర్డ్ వాడినప్పుడు మిమ్మల్ని ఏమంటారు? ఎస్, వేదవలని వాడింది కదా. ఇప్పుడు ఏమంటారంటే, ఇప్పుడు 2019లో నేను కూడా ఒక 3 వ్యక్తులకు పంపించి పూజ చేయించినాం. ఇక్కడ జేపీఆర్లో ఆ ప్లేసులు అంత సిగ్రేసి ఉంటాయి. నేను అది కూడా చెప్తాను ఈ తర్వాత. ఇప్పుడే చెప్తాను, ఇప్పుడు ఇంటర్వ్యూలో చెప్తాను. హిమాలయ పర్వతాల్లోనా? హిమాలయ పర్వతాల్లో ఉంటాయి. అక్కడ చేపించుకొని వాళ్ళు అదే పనిలో ఉంటారు. వాళ్ళు జస్ట్ లైక్ అఘోరాస్. ఓకే, వాళ్ళకు సంసారం ఉండదు, ఆవేశం ఉండదు, ఆలోచన ఉండదు. నాకు డబ్బులు కావాలి. అఘోరాలు శివభక్తులు కదా, శివభక్తులు శివనామ స్మరణతో ఎప్పుడు ఉంటారు వాళ్ళు. వాళ్ళే పూజలు చేస్తారు మీకు? అదే ఇవన్నీ చెప్పాలంటే నీకు ఎవరైనా తెచ్చి చూపించాలి ముందర పూజ చేసి, నమ్మాలి అది కొన్ని. ఓకే, అంటే మీరు చెప్తే నమ్మేదా? నమ్మాల్సిన పని లేదు, చేసి చూపించాలంటే చేసి చూపిస్తాను ముందరనే ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత. ఓకే, సో ఆ క్రమంలో అలాంటి వ్యక్తులు ఉన్నారు, డెఫినెట్ రిజల్ట్ వస్తాయి. ఇప్పుడు మేము 2019 3 చేపించిన ఎమ్మెల్యేలకి క్యాండిడేట్స్కి గెలిచినారా? 100% గెలుస్తారు. ఓకే, అంటే గెలుస్తాం పక్కగా. 2019లో చేపించింది, గెలిచారా లేదా? గెలుస్తారు ఏంది? 2019లో గెలిచినారు. హెల్త్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఎంతమందికి పూజలు లేదు. నేను వేరే వ్యాపారంలో కూడా ఉన్నా కాబట్టి పూజలు అంటే ఎట్టుంటుందంటే అది కనీసం అంటే 3 months ముందర చెప్పాలా. దానికి ఒక పర్టికులర్ టైం కేటాయిస్తారు. ఆ టైంలో పోయి ఉండాలా. వారం 10 రోజులు మేము అంత ఇబ్బంది నేను తీసుకెళ్తలేదు, నాకు అవసరం లేదు. ఎందుకంటే చాలా కాస్ట్లీ అవి. ఓకే, ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ఒక 10,000కి పూజ చేస్తాడు, ఓ 10,000కి పూజ చేస్తామని ఫీలింగ్ ఉంటుంది తప్ప. ఇప్పుడు ఉదాహరణ చెప్పినా, మీరు వచ్చి నాకు ఎమ్మెల్యే కావాలనుకుంటున్నాను అని చెప్తే నేనేమంటాను, నీ జాతకం బాగుంది చెప్తా తప్ప. ఓకే, మీ కాంపిటీటర్ తీసుకోవాలని చెప్తాను నేను. మీ కాంపిటీటర్ కూడా ఆపోజిట్ క్యాండిడేట్ తెచ్చినామంటే 100కి 1000% చెప్తా, మీరు గెలుస్తారా ఓడిపోతారా అని. ఓకే, మీరు ఇద్దరు ఈక్వల్ ఉన్నారనుకో, అప్పుడు పూజలు చేయమని చెప్తా. మీకు కొంచెం బాగున్నా కూడా అవసరం లేదు. ప్రజలు కదా ఓట్లు వేసేది, వాళ్ళ నిర్ణయాలు మీరే చెప్తారు. ఖచ్చితంగా నువ్వే గెలుస్తావు, నువ్వే గెలుస్తావు. ప్రజలు ఓట్లతోనే వాళ్ళు గెలిచేది. అదే చెప్పేది కదా, ప్రజల ఓట్లు వేయడం మీరు ఆధారపడే ఆ క్షణంలో 3 మారొచ్చు వాళ్ళది. ఓకే, ఇతన్ని జ్యోతిషం బట్టి, పూజలు చేసే విధానం బట్టి, జ్యోతిషం వల్ల కాదు. ఓకే, గ్రహ బలాన్ని బట్టి. ఓకే ఓకే, ఏ గ్రహం బలంగా ఉంటుంది? రాజకీయ నాయకులుగా అయితే సార్ ఇప్పుడు ఇది మాట అప్రస్తుతం కానీ ఒక మాట చెప్తా.
రేవంత్ రెడ్డి అనే వ్యక్తి సీఎం అన్నాడు కదా, ఆయన ఎందుకు ఎవరు కన్సిడర్ చేసుకోలేదు మా జ్యోతిష్కులు అనేది కేసీఆర్ తెలిసిండదు జాతకం. కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది ముఖ్యమంత్రికి అభ్యర్థులు వాళ్ళకి తెలిసిండదు. ఓకే, ఇప్పుడు ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రి అభ్యర్థి అని అనుకుంటాం. బీజేపీలో ఎవరు ముఖ్యమంత్రి అభ్యర్థి వీళ్ళెవరు తెలియకుండా ఓన్లీ ఆ కేసీఆర్ గారితో కేటీఆర్ గారు చూసింటారు, వాళ్ళని తప్పు పడకూడదు. సో దాన్ని మీ ముందర చెప్పడం వల్ల ఏమైందంటే అది హైలైట్ అయిపోయి డిస్టర్బ్ అయినారు. ఇప్పుడు అదేవిధంగా కాంగ్రెస్ అభ్యర్థిత్వం ఈయనది ఇతనిది, బీజేపీ అభ్యర్థిత్వం ఇతనిది అని చెప్పినప్పుడు ఆ ముగ్గురిని మనం బేరీ చేసుకొని చెప్పొచ్చు. కానీ నేనేమంటానంటే పబ్లిక్ చెప్పకూడదు అంటే, ఎందుకంటే ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. అట్లా ఎందుకు ఆయన పేరు మార్కెట్ అట్లే కదా మీకు వచ్చేది. మీరు పబ్లిక్ మార్కెట్ నిజంగా ఆయన సీఎం అయితే ఎలక్షన్స్ తర్వాత మీకు మంచి మార్కెట్ వస్తుంది కదా. చాలా మంది రాజకీయ నాయకులు, ఆశావాహులు, చాలా మంది వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు మీ దగ్గరికి క్యూ కడతారు కదా, స్వామి చెప్పినది కరెక్ట్ అయింది, స్వామి చెప్పినది కరెక్ట్ అయిందని. మార్కెట్ అంటే అది వ్యాపారం అవుతుంది. వ్యాపారం జ్యోతిష శాస్త్ర పండితులు చేసేంత వ్యాపారమే కదా. మీ వల్ల అయింది అంటున్నా, మీకు అర్థం కావడం మీడియా వల్ల అయింది అది. ఎందుకంటే వ్యాపారం ఇది ఈరోజు కొత్తగా వచ్చిందా జ్యోతిష్యం అనేది? ఓకే, పురాతన కాలం ఇప్పుడు అదొక వ్యాపారం. బయట బోర్డులు పెట్టేసింటారు, ఆఫీసులు పెట్టేశారు. ఎందుకు పెట్టినారు? ఎవరు హైప్ చేస్తున్నారు వాళ్ళను? కొంతమంది అయితే ముఖం చూసి జ్యోతిష్యం చెప్పేస్తారు, మేధావులు ఉంటారులే, ముఖం చూసి సీట్ చూసి చెప్తే కూడా ఉంటారు, ఇంకా అన్నాడు. కానీ మనం ఎవరు కామెంట్ చేసిన రైట్స్ నాకు లేవు. బోర్డులు పెట్టేశారు కదండి ఎక్కడ చూడ. ఎందుకు పెట్టినారు అంటే నాకు అర్థం కాల పాయింట్. వ్యాపారం కోసము. మరి మళ్ళీ ఎందుకు పోతారు మీరు? జ్యోతిష్యం అనేది వ్యాపారం అయినప్పుడు, అంగట్లో కొన్ని వస్తువు అయినప్పుడు మీరెందుకు పోతున్న వాళ్ళ దగ్గరికి అంటే నేను ఇప్పుడు తెలంగాణలోనే ఒక ప్రభుత్వ ఉద్యోగి తన ఉద్యోగానికి రాజీనామా, నాకు ఉద్యోగం వద్దు, ఆధ్యాత్మిక చింతనే నాకు నయం అని ఆధ్యాత్మిక వెళ్ళిపోతే ఆ ఉద్యోగికి కూడా వెళ్ళి ప్రజలు పాదాభివందనాలు చేస్తున్నారు, మొక్కు ఆశీర్వాదనం చేసుకుంటున్నారు. నిన్న వరకు ఒక ఉద్యోగి, ప్రభుత్వ ఉద్యోగి, ఇప్పుడు నాకు ఉద్యోగం వద్దని పక్కకు వస్తే ఇక్కడి ప్రజలు పాదాభివందనం చేస్తున్నారు, వెళ్ళి ఆశీర్వచనాలు తీసుకుంటున్నారు. ఏమనాలి మరి? మంచి మాట్లాడినారు. ఇప్పుడు గుడిపాడు వెంకటరాజు ఒక పేరున్నావా, జీవి చలమని. ఓకే, తెలుసు. వాడు నాస్తికుడు. ఆయన ఎంత స్త్రీ అని ఒక బుక్, మైదానం అనే బుక్కులు రాసినాడు అప్పట్లో. ఓకే, ఇప్పుడు 1950s లోపల. ఓకే, భయంకరంగా రాసి ఆయన యొక్క బుక్స్కి అప్పట్లో ఉన్నటువంటి అగ్రవర్ణ మహిళలు, అంటే ధనవంతులైన మహిళలు ఆ చదివి ఇది కదా నిజమైనటువంటి లైఫ్ అని చెప్పేసి భర్తలు వదిలిపెట్టి పారిపోయినారు చాలా మంది. ఆయన శ్రీలోలుడు అంటారు కదా అప్పట్లోనే. శాలోడు అన్ని లోలు అయిపోయింటే వెనక. కానీ అదే వ్యక్తి రమణ మహర్షి దగ్గరికి పోయినప్పుడు, ఆయన ఫ్రెండ్తో పాటు పోయేటప్పుడు ఆయన ఫ్రెండు, అరే రమణ దయచేసి అక్కడ పోయిన తర్వాత నీ అధికప్రష్టంగా మాడవద్దు అని చెప్తే సరే అని చెప్పి పోయి రమణ మహర్షి ముందరనే నువ్వు సిగరెట్ తాగి అనుకుంటే ఆయన జస్ట్ చూసినాడు. ఆ రోజు నేను ఇంటికి రాలే. ఎందుకు ఉన్నాడు? దైవమే లేదు అని చెప్పినట్టు వ్యక్తి రమణ మహర్షి శాస్త్రం చచ్చిపోయినాడు అని ఆడిని తాగేసుకుంటారు. మళ్ళీ మీలాంటి జర్నలిస్టులు పోయి ఏంది రానాయన అంతమందిని నాశనం చేసి వచ్చిన ఆడవాళ్ళందరినీ, కుటుంబాల్లో విచారణ చేసినావు నువ్వు. అప్పుడు నా బుర్ర దెబ్బ తిరింది, మీకు సిగ్గుండా అలా అన్నాడు. అప్పుడు నన్ను ఏమంటాం? మొగ చెప్తా. అరవింద్ ఘోష్ అనే పేరు విన్నావు కదా, అతివాద ఉద్యమం 1905లో వాళ్ళ అన్న తమ్ముడు ఏదో విషయంలో బ్రిటిష్ వాళ్ళు అన్నప్పుడు అతివాద ఉండే వ్యక్తి, ఆయన పేరు మతిరావట్లే, పాండిచ్చేరి పోయి ఆడ ఆస్తురం కట్టుకున్నాడు. తర్వాత ఇప్పుడు పాండిచ్చేరి అంతా కూడా వాళ్ళ ప్రతి వాళ్ళే ఉన్నారు. ఫ్రెండ్స్ వాళ్ళు ఎందుకు ఉన్నారంటే దానికి సంబంధం లేదు. యోగి వేమన ఏమైనాడు? స్త్రీలుడే కదా. ఆఫ్టర్ వార్డ్స్ ఏమైనాడు అంటే అర్థం ఏంటంటే ఎదవ పరమాత్ముడు కావచ్చు, పరమాత్ముడు ఎదవ కాడు. ఓకే, ఇప్పుడు మీరు పరమాత్ముడా రెండోదే? నేను రెండు కాదు, రెండు కావాలి నేను. ఓకే ఓకే, అందుకే జీన్స్ ప్యాంటు. అందుకనే నేను బతా. నేను వేరే నేను ఉద్యోగం చేస్తున్న వ్యక్తి. నేను నువ్వు అడ్డపంచి కట్టుకొని బొట్టు కట్టుకొని రాలేను నేను. ఓకే ఓకే, ఎందుకంటే తప్పు కాదు అది. సార్, ఈ జ్యోతిష్యం వల్ల లాభం ఏంటి అసలుకి? జ్యోతిష్యం వల్ల మీకున్న ఉపయోగం ఏమి అంటే ఎక్సలెంట్ క్వశ్చన్. వెరీ వెరీ సింపుల్ అండి. మీరు ఒక అడవిలో ఒక రోడ్డు మీద పోతా ఉన్నారు, బాగా నిండి పాయింట్. చిన్న స్టోరీ. అడవిలో రోడ్డు అమ్మడి పోతా ఉంటే రోడ్డు తిరిగింది కరువు, మీకు చిక్కట కనబడట్లేదు. మీరు ఆ కరువు దగ్గర కాలు పెట్టినప్పుడు దాన్ని కింద పడిపోయారు. పైన చెట్టు కొమ్మకు పట్టుకుని ఎలా ఉన్నారు. ఇంకా కింద పడినా లోయ ఉంటుంది, కింద లోయలో పడిపోతున్నానని నైటల్లా మెలుకొని ఉంటారు టెన్షన్తో. అడిసినా ఎవరు రారు అడవిలో. ఉదయం లేచి ఉదయం అట్టవరకు ఉన్న తర్వాత సూర్యోదయం అయిన తర్వాత సూర్యుడు కొంచెం కింద వచ్చిన తర్వాత వెలుగు వస్తుంది కదా. కింద చూస్తే 3 inches కింద ఒక పెద్ద రాయి ఉంది.
చెప్ప మీద పన్నాడు, చెట్టు మీద పెట్టుకున్నాడు, 3 ఇంచెస్ కింద ఒక రాయి పెద్ద బండ. మేము వాడేమనుకుంటాడు, అర్రే ఈ కింద బండ ఉంది కదా, నేను పడకపోయినా కూడా రాత్రి వాడికి నిద్ర అవుతుంటే అనుకుంటాడు. అట్లాంటిది జ్యోతిషం అంటే ఏంటంటే మీ యొక్క స్థితిగతులను ఎవడు మార్చలేడు. కానీ నువ్వు చేసేటువంటి వ్యాపారాలు ఏది సూటబుల్ వ్యాపారము గ్రామానుకూలంగా అలాంటివి ముందే డిసైడ్ చేసుకోవాలి. వ్యాపారాలైనా ఉద్యోగాలు కూడా వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా సరే నీకు ఏది సూటబుల్ అవుతుంది, జస్ట్ ఒక సలహా. పూజలు ఉన్నాయి, అది దృఢకర, అది వేరు. మళ్ళా జ్యోతిష్యం వల్ల అయితే 100% మీకు ఒక సలహా అది. అంతేగాని మేము ఉద్ధరించే స్థితిలో ఉద్ధరించడం మేమైతే కదా ముఖ్యమంత్రి, నేను ముఖ్యమంత్రి అవుతా. సో జ్యోతిష్యం అనేది ఒక సలహా మాత్రం తీసుకోవాలి తప్ప నువ్వు ఆయన కాడికి పోయొచ్చినా కన్నైతే అనుకోకూడదు. ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఇంకా ఈ జ్యోతిషాన్ని పక్కన పెడితే ఏలినాటి శని అంటుంటారు కదా, ఏలినాటి శని అంటే ఏంటి, అది ఎవరికి ఉంటుంది, దానివల్ల వచ్చే లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి? ఏలినాటి శని అనేది కూడా ఈ అందరికీ చెప్తారు వీళ్ళు పండితులు పూజారులు, కానీ అది తప్పు అంట. నేను ఎందుకు తప్పు అంటానంటే కుజగ్రహం ఏ విధంగా అయితే మేషంలో అట్ట మేము ఉండదో, ఏలినాటి శని కూడా వృషభానికి, అంటే వృషభ లగ్నానికి, రాశికి కాదు, వృషభ లగ్నానికి, మిథున లగ్నానికి, తులా లగ్నానికి, కన్యా లగ్నానికి, మకర కుంభాలకు ఏలినాటి శని మాటని ఉండదు. ఇంకా ఆయన వచ్చినప్పుడు వీళ్ళు ఇంకా ఒక రేంజ్లో పైకి డెవలప్ అవుతారు, వాళ్ళకి ఆయన తెట్టు ఉండదు. గురుపాలిత వర్గాలకు మాత్రమే ఏలినాటి శని ఉంటుంది. వేరాజ్ వృషభ శనిపాలిత వర్గాలకు మాత్రమే కుజదోషం ఉంటుంది, అందరికీ అన్నీ ఉండవు. ఎందుకంటే కుజుడు అనే వ్యక్తి గురువు సైడు టీమ్స్ ఉన్నట్టు. ఇది మళ్ళీ ఎవరైనా నాస్తికులు ఈ మళ్ళీ వర్గాలు చేసినారు వీళ్ళు అని అనుకుంటారేమో. ఇవి ఖచ్చితంగా విభజన అయితే జరుగుతుంది, జరగాల్సిందే. లెక్క ప్రకారం అయితే అట్నే ఉంటుంది. సో ఎవరైనా కామెంట్ చేసేటప్పుడు ఏం చేయాలంటే సబ్జెక్ట్ను కామెంట్ చేయాలనుకున్న వాళ్ళు కూడా ఓపెన్గా కింద నెంబర్కి ఫోన్ చేయాలా. నాకు చేస్తే నన్ను పిలిపించండి, ఒక సండే రోజు నేను వస్తా, నాకు మీ టైం బిజీ ఉంటాం కాబట్టి కూర్చోబెట్టి వాళ్ళని మాట్లాడిస్తా. వాట్ ఎవర్ దే విల్ హ్యావ్ డౌట్స్ నేను రెక్టిఫై చేస్తా విత్ లాజికల్లీ. సో అది ఒక అనవసరంగా బ్లేమ్ చేయొద్దండి జ్యోతిషాన్ని. అఫ్కోర్స్ మా వాళ్ళు తప్పు చేసి పొరపాటు చేసి తప్పు కాదు, ఎందుకంటే పక్కాగా వాళ్ళ జాతకాలు తెలియకపోవడం వల్ల కేసీఆర్ జాతకం బాగుంది కదా, ఆయన ఎప్పుడు ఓడిపోలేదు కదా సారు అని చెప్పిండొచ్చు. అలానే నేను ఏం మెచ్చుకోవడం లేదు. మనం చెప్పేటప్పుడు వీళ్ళందరి జాతకాలు పరిశీలించకపోవడం వల్ల వచ్చిన సమస్య అది. దాన్ని మీ వాళ్ళు కూడా హైలైట్ చేయడం మైనస్ ఉంటుంది. అట్లా మీడియాను బ్లేమ్ చేస్తున్నారు అంతే. 100% కదా. ఓకే సరే, ఇవన్నీ మనం పక్కన ఈ షష్టాష్టకాలు గుణాలు అంటారు కదా, వీటిని పెళ్లి సమయంలో ఖచ్చితంగా చూడాలా, అవి చూడకపోతే పెళ్లి కాదా? సూపర్ చెప్పినారు. ఇప్పుడు గుణాలు అని ఉంటాం, గుణాలు 32 గల వల్ల, 18 గల వల్ల, మినిమం 16 గల వల్ల అని చెప్తారు. ఓకే, మనము మీరైనా నేనైనా సెలబ్రిటీస్ ఎవరైనా సరే, ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా సరే, ఎందుకు గుణాలు చూసుకుని మనం పెళ్లి చేసుకున్నామా? గుణాలు కలవకపోయిన అందరూ పెళ్లి చేసుకొని విడిపోయిన వాళ్ళందరూ గుణాలు చూసుకున్నారా? బ్రాహ్మణ్స్ పండితులు చూడరా? చూస్తారు కదా, మరి ఎందుకు వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు? గుణాలు ట్రాష్, షష్టాష్టకాలు అంటారు, అది కూడా పెద్ద అబద్ధం. 90% అబద్ధం. అది నిజమేంటి? నిజం అంటే లగ్నము, నీ ఏ లగ్నంలో ఉన్నావు, నీ 7వ స్థానం భార్య స్థానం బాగుందా లేదా, కుటుంబ స్థానం బాగుందా లేదా, మగవాళ్ళకి. అమ్మాయికి అయితే భర్త స్థానం బాగుందా లేదా, కుటుంబ స్థానం బాగుంది, ఇవి రెండే ఇంపార్టెంట్. ఈ మధ్యకాలంలో సారీ ఫర్ ఇంటరప్షన్, చాలా మంది అబ్బాయిలకి అంగస్తంభన సమస్యలు వస్తారు దగ్గరికి. ఓకే, వీళ్ళు ఉంటారు కదా మన లేడీస్, మా అమ్మాయికి పెళ్లి చేసినామండి, అబ్బాయి ఇంపార్టెంట్ అంటే మీరేం చేస్తారు దానికి? డాక్టర్ దగ్గర పోతే మందులు, నేను కూడా ఇంజక్షన్ చేయాలనుకుంటున్నాను డాక్టర్. అది కాదు, అందుకనే మీరేం చేయాలంటే ఇప్పుడు ఆహార అలవాటు మనకు తెలియదు, దాంట్లో ఉంటుంది అది కూడా. మీరు గే కావాలన్నా అది ఫార్ములా ఉంటుంది, ప్రతిదీ ఉంటుంది జ్యోతిషంలో. మీరు ఎవరో 2-3 హైలైట్ చేయడం వల్ల ఈ వైద్య శాస్త్రం ఎందుకు? ఇంకా వైద్య శాస్త్రము మందులు ఇస్తుంది, సలహా ఇస్తుంది. పాయింట్ బాగా నువ్వు ఇక్కడ మీరు నాగరాజు సార్ మీకు ప్రాబ్లం ఉంది, డాక్టర్ దగ్గర పోని చెప్తాం. నాగరాజు సార్ ప్రాబ్లం ఉంది, నేనే నీకు మందులు అని చెప్పడానికి రాదు. దానివల్ల మీకు కరెక్ట్గా పర్సన్ దగ్గర పోతారు అని అట్లా. వైద్య శాస్త్రం ఇప్పుడు బాగా పర్సన్ అంటే ఎవరు మీ దృష్టిలో? ఇప్పుడు రిలేటెడ్ అన్న, ఇప్పుడు ఉదాహరణకి మీరు వ్యాపారం చేయాలనుకుంటారు అనుకో, ఏ వ్యాపారం చేయాలా, అప్పులు ఉన్నాయి, ఫైనాన్స్ అడ్వైజర్ దగ్గర పోమని చెప్తాం. లేకపోతే డాక్టర్ రోగం ఉంది, ఆ డాక్టర్ గారికి పోమ్మ, ఈ సంబంధించిన సమస్య వస్తుంది, ఆ డాక్టర్ గారికి చెప్తాం. వీటితో పాటు అంతకు మించి బియాండ్ ఉంది, పీక్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా మన యొక్క ధర్మంలో ఉన్నటువంటి పూజలతో చెప్పేయచ్చు. పూజలు అంటున్నారు కదా, అందరి పూజలు చేయడం వల్ల ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు కలిసి వస్తుందా? వస్తుంది. ఎట్లా? ఏ పూజలు చేస్తే కలిసి వస్తుంది? అది ఇట్స్ డిపెండ్ ఆన్ లగ్నం అన్న.
ఓకే 100% కలుస్తుంది. చేసే వ్యక్తులకు ఆ యొక్క దాన్ని ఏమంటామంటే క్రెడిబిలిటీ ఉండాలి. ఆ ధ్యానం, ఇప్పుడు ధ్యానం చాలా గొప్పది, ఓకే. అలాంటిది ఉండాలి. ఇప్పుడు ఒకటండి, వైద్యుని దగ్గరికి వెళ్ళకూడదు అనుకుంటే ఎవరైనా కూడా మంచి వ్యాయామం చేస్తూ మంచి పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకుంటూ చెప్తారు కదా, రోజుకు ఒక యాపిల్ తింటే డాక్టర్కి దూరంగా ఉండొచ్చని, అట్లాంటివన్నీ తీసుకుంటూ జాగ్రత్తలు తీసుకుంటే డాక్టర్ని కలవాల్సిన అవసరం పెద్దగా ఉండదు అని చెప్తుంటారు. అలాగే అసలు ఈ జ్యోతిష శాస్త్ర పండితుల పంచాయతీ వద్దురా బాబు వాళ్ళ దగ్గరికే పోకూడదు అనుకుంటే ఏం చేస్తే బాగుంటుంది? ఇది ఎక్సలెంట్, ఇది మాట చెప్తాను సార్. ఇది కొంచెం వింతగా ఉంటుంది కానీ వినండి. కొత్తగా పెళ్ళైన వాళ్ళు, ఇప్పుడు ఇంకా పిల్లలు పుట్టిన వాళ్ళు మనం ఏం చేయలేం, పిల్లలు కాని వాళ్ళు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు, మీరు భార్య భర్త ఇద్దరు కలిసే టైంలో కొట్టాడుకోకుండా పంచాయతీ లేకుండా హ్యాపీగా సంసారం చేస్తే అద్భుతమైన పిల్లలు పుడతారు. అటు కాకుండా పోయినాల మింటి కొట్టుకుంటా తిట్టుకుంటా డెఫినెట్గా కాంట్రవర్సీ పిల్లలు పుడతారు. వీళ్ళు అప్పుడు బీద పరిస్థితిలో ఉండి తన్నుకొని పిల్లలు పుట్టిన తర్వాత వీళ్ళు పెద్ద లోపల డబ్బులు సంపాదించుంటారు, వీడేమో సపరేట్గా మళ్ళీ వీడిని నరకం చూస్తుంటాడు అట్లా. సో హ్యాపీ కలవడం వల్ల ఖచ్చితంగా మంచి పిల్లలు పుడతారు. ఇందులో అది అల్టిమేట్ సీక్రెట్ అది. మరి ఎక్కువ మంది పురుషులు ఆడపిల్లల్ని కంటుంటే భార్య, ఆడపిల్లల్ని కంటున్నావు ఆడపిల్లల్ని కంటున్నావు అని ఆడదైన అత్త నిందిస్తుంది, కోడల్ని మొగుడు నిందిస్తుంటాడు. నాకు నేనేం చేయమను నువ్వు మరి దీనికి ఎట్లా చెప్తారు? తప్పండి స్వామి, నా క్వశ్చన్ ఏమన్నా మీరే చెప్తున్నారు కదా, వాళ్ళు బాగా హ్యాపీగా ఉండి కలిసి. అర్థం ఏంటంటే పుట్టేటువంటి శిశువు ఆ మంచి సమయంలో కనుక అండపడ దగ్గర జరిగితే పుట్టేవాళ్ళు మంచి టైం పుడతారు చెప్తున్నా తప్ప ఆడపిల్లలు పుడుతున్నారు అని అనాలంటే నేనేం చెప్తా, అది సంబంధమే లేదు. అది ఇది ఎట్లుందంటే ఇంకా సీరియల్ టైప్ అవుతుంది. ఇంకా ఇప్పుడు అవి ఇంకా మన సబ్జెక్ట్ కాదు అది. ఓకే, మీరు ఇవే చూడండి అంత నేనేం చేయమంటావు అంతేనంటారా? అసలు ఇప్పుడు ఈ 2024లో సీఎం అవుతారు ఏపీలో ఎవరు అవుతారు, కేంద్రంలో పిఎం ఎవరు అవుతారంటే జగన్ సీఎం అవుతారని కొంతమంది, చంద్రబాబు సీఎం అవుతారని కొంతమంది. వీళ్ళను నిర్ణయించేది వీళ్ళు సీఎం వీళ్ళు పిఎం నిర్ణయించేది మీ జ్యోతిష్ శాస్త్ర పండితులా? లేదు, మేము నిర్ణయించడానికి మేమెవరు కానీ వాళ్ళ జాతకం ఉంటుంది. అది ఉదాహరణ చెప్తా, ఒక్కరి జాతకం కాదు కదా, డైరెక్ట్ ఎలక్షన్స్ అయితే ఈడది కావచ్చు. సరే, ఒక మంచి మాట ఇచ్చినారు నరేంద్ర మోడీ సార్ గారిది. 2000 నుంచి ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు. ఎప్పుడైనా నా పొజిషన్ ఉన్నాడా? లేదు. ఇప్పుడు ప్రధానమంత్రి ఆయన ముఖ్యమంత్రి కాదు. అరే 2000లో చెప్పాడు. ఓకే, పూర్తి 2000లో ఆ ముఖ్యమంత్రి కదా. అప్పుడు ఆయన 2014 వరకు ఎప్పుడైనా ఆ పొజిషన్లో ఉన్నాడా? లేడు. 14 తర్వాత ఎప్పుడైనా ఆ పొజిషన్లో ఉన్నాడా? లేదు. కారంజన్ముడు ఆయన. ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి ఒక బారు ఒక ఆయన అవుతాడు, ముఖ్యమంత్రి ఇంకో బారు ఒక ఆయన అవుతున్నాడు. ఇలాంటప్పుడు ఏమవుతుందంటే అప్పుడు ఎవరి యొక్క బలాలు ఉన్నాయి. ఇప్పుడు ఎవరి బలం బాగుంది, ఉదాహరణకి మనం ఏపీ చూసుకుంటే ఈయనది బాగుంది, ఆయనది బాగుంది, ఇంకొక ఆయనది బాగుంది, బేస్డ్ ఆన్ దట్ చేసుకొని మనం చెప్పొచ్చు. కానీ డిసైడ్ చేయలేం. మనం డిసైడ్ చేసేటువంటి శక్తి ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు, కానీ వాళ్ళు ఇలాంటి ఎంటర్టైన్ చేయరు. మా లెక్క పక్కా ఉన్నారు. ఏమంటే ఇక్కడ సబ్జెక్ట్ ఏమంటే చంద్రబాబు నాయుడు గారిది డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఎవరికి తెలియదు. ఏప్రిల్ 20 నాకు కూడా తెలియదు, ఎవరికి తెలియదు. కాబట్టి ఎవరు చెప్పిన అబద్ధమే అది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిది కూడా ఎవరికి తెలియదు. డేట్ తెలుసు సెప్టెంబర్ 2 అని. ఏ ఇయరు గూగుల్లో చూసే దానిలో అవన్నీ నిజాలు కాదు, అవి అబద్ధాలు అవుతాయి. సో బేస్డ్ అంటే మనం చెప్పకూడదు. జగన్ పక్కా తెలుసు, అందరికీ తెలుసు, చాలా మంది తెలుసు. ఎట్లా మీరు వాళ్ళ ఇంటి పక్కన ఉంటారా? నాకు వాళ్ళే చెప్పినారు. వాళ్ళ బంధువులు? నాకు బంధువులు అయితే చెప్తారు. ఇప్పుడు నాకు మీరు బంధువా, ఎందుకు ఇంటర్వ్యూ చేస్తున్నారంటే జ్యోతిష్యం వల్ల వాళ్ళకి నమ్మకం వచ్చింటుంది, వాళ్ళు వచ్చినారు, అందరి దగ్గర పోయి వచ్చారు, మా దగ్గరకు వచ్చినారు, వాళ్ళ వాస్తులు కూడా చూస్తాను నేను. మరి జగన్ గారు ఈసారి సీఎం అవుతారు ఏపీలో? అది నేను చెప్పాను. అది అవునా, చెప్పరా? ఎందుకు? నాకు చంద్రబాబు నాయుడు గారు భయమా? ఒకవేళ మీరు చెప్పి ఫలించకపోతే మీ దగ్గర భయపడడానికి నేనే వ్యాపారం చేస్తున్నానా? ఏమైతుంది మహా అంటే చంద్రబాబు నాయుడు గారిది మీరు, పవన్ కళ్యాణ్ గారిది ట్రస్ట్ పెట్టారా? మరి మీరు ట్రస్ట్ పెట్టారా? ఏది లేదు. మళ్ళా ఏం వ్యాపారం చేయకుండా జ్యోతిష్ శాస్త్రం నేర్చుకున్నారు కదా, ఇష్టం. పూరికి వెళ్ళి ట్రైన్ వచ్చారు కదా. ఇప్పుడు కార్ డ్రైవింగ్ నేర్చుకునే కార్ డ్రైవింగ్ చేయాలని రూల్ ఉందా? అంతేనంటారా? ఓకే, డ్రైవర్ వాళ్ళ రూల్ లేదు కదా. కరెక్ట్, అంతే. ఇది అంతే. డెఫినెట్గా చెప్తాను నేను. చెప్పండి కదా, మీరే నడుపుకుంటారు, మీ జాతకాన్ని మీరే చూసుకుంటారు. ఇప్పుడు మీ జాతకం ప్రకారం మీరు ఏమవబోతున్నారు భవిష్యత్తులో? ఇప్పుడైతే ఇంటర్వ్యూ చేస్తున్నా, తర్వాత ఏమో మళ్ళీ చెప్తాను. ఏదో ఒకటి గిలగడం తప్ప. ఇప్పుడు ఒకటన్నా నాకు ఉన్నటువంటి డ్రీమ్ ఆల్రెడీ ముందు చెప్పిన, పిల్లలు సెటిల్ అయిపోతే ఏదో ఆశ్రమంలో ధ్యానం చేసుకునే బ్యాచ్ నేను. నాకు ఇవంతా హంగామాలు
ఐడెంటిటీ క్రైసిస్ నాకు లేదు. ఓకే. నేను ఉన్న బాధల్లో ఒకటే, దయచేసి మన సనాతన ధర్మాన్ని రోడ్డు గీడ్చొద్దు. ఎవరు మేమే జ్యోతిష్ అనే పేరు ముసు చెప్పి తప్పులు చేసి ఇప్పుడే వాళ్ళమ్మ మనల్ని పరిపాలించడానికి రకరకాల నా కొడుకులు వచ్చి మన మతం మీద డిస్టర్బ్ చేస్తూనే ఉన్నారు. ఏ మతం మీద? నేను జ్యోతిషం చెప్పి చూడంతా కూడా సనాతన హిందూ మతమే ఉంటుంది. ఓకే ఓకే ఓకే. ఓకే. ఎవరెవరో వస్తున్నారు, మన దాంట్లో మింగిలైపోతున్నారు. మనల్ని ఏలు పెట్టకుండా మనం బతకాలంటే మనం ఇక్కడ తప్పు చేయొద్దు అంట, మనలో మనం చులకన కావద్దు అంట. సో దానికి ఇప్పుడు వాళ్ళంతా అబద్ధాలు చెబుతున్నా, వాళ్ళకు మతం మార్చుకుంటా, ఒకడు భయపడి మతం మారుతాడు, ఒకడు భోయానికి మతం మారుతాడు. తప్పు కాదు. మనం ఎందుకు సర్వైవల్ కోసం ఎందుకు అబద్ధాలు చెప్పాలా సొసైటీకి అంటే నేను తప్పు. దయచేసి ఇప్పుడు కాన్సెప్ట్ ఒకటి, ఇప్పుడు రావడానికి కాన్సెప్ట్ ఒకటి, ఏదైనా చెప్పండి, సనాతన ధర్మానికి డిస్టర్బెన్స్ చేయొద్దు. ఇది ఒక నా యొక్క మనవిది, మనవే విన్నపం. విన్నపము రెండు. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణ చెప్తాడు, మనం పుట్టినటువంటి ధర్మానికి విఘాతం కలిగించేటువంటి రాజకీయ నాయకుల దగ్గర పూజలు చేస్తారు పోయి. ఎందుకు చేయాలి మీరు? కొంతమంది జ్యోతిష శాస్త్ర పండితుల అనుభవం అంతా ఉండదు అమరం నరేష్ గారి వయస్సు. మీరు వచ్చి వాళ్ళకి సూచన సలహాలు ఇస్తారా? 33 సంవత్సరాలు ఆదిశంకరాచార్యులు, 33 సంవత్సరాల అటువంటి జీసస్ క్రైస్ట్ ఎందుకు వాళ్ళు అంత ఫేమస్ అయిపోయినారు? ఏజ్ వల్ల అయినారా వాళ్ళు ఫేమస్? నేను వాళ్ళతో పోల్చుకోవడం లేదు, మళ్ళీ రాంగ్, అది దానికి సంబంధం లేదు. 39 సంవత్సరాలు చనిపోయినాడు వివేకానంద. 92లోనే 25-26 ఏళ్ళప్పుడే చికాగో పోయి చెప్పినాడు ఇండియా మన దేశం గొప్పతనం గురించి. నేనేమో ఇంత గొప్ప సంస్కృతిని మీరు ఎందుకు చెడగొడతారు అంటే నేను దయచేసి మీరు ఇన్ని రోజులు సనాతనం బతికిందే బ్రాహ్మణ్స్ వల్ల, పూజారుల వల్ల. మీరు అరే వాడు మన దేవుని డబ్బులు తీసుకొని వేరే వాళ్ళకి ఉచితంగా పంచుతున్నాడు, మన ఒక పిల్ల ఒక పాప బాబు పుడితే మనం ట్యాక్స్ కడుతున్నాం, గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్, వేరే వాళ్ళకి 10 మంది పందులు కూడా అట్టేటట్టు పుట్టించుకొని ఉచితంగా వాళ్ళు తీసుకుపోతారు. ఎవరిని తాగుతున్నాం మనము? అలాంటి వాళ్ళకు మీరు ఎందుకు ఎంకరేజ్ చేస్తారు? పూజలు చేసే టైంలో మేము చేయమని చెప్పొచ్చు కదా అంటే నేను. మనం మహాండుకి రేలు బతాం పైన బతాం తెలియదు కదన్నా. ఈ బతికే తక్కువ టయానికి మనం లగ్జరీ బతకాలని మన జనరేషన్ నాశనం చేయాలంటే నేను విషయం. ఇప్పుడు ఎంత ఘోరంగా ఉంది పరిస్థితి ఇది. ఎందుకు నరేంద్ర మోడీని ప్రపంచం మెచ్చుకుంటుంది? నేను బీజేపీ గారు చెప్తాను వాడు. నేను ఒక సనాతన ధర్మవాదిగా చెప్తాను నా బాధ. నాగరాజు అనే వ్యక్తి ఈ డబ్బులను, నా ధర్మ సంపాదనను, నా హుండీ డబ్బులను వేరే వాళ్ళకి పంచుతా అంటున్నాడు. నేను పూజారిని అయితే మీరు వచ్చి నాకు పూజ చేయబ్బా అని చేయని చెప్తాను నేను. మీరు ఎందుకంటే చేయకుండా ఉంటున్నారు అంటే నేను. ఎవరి దగ్గరికి పోయినా కూడా వాళ్ళ భజన చేయడం ఎందుకు? ఆ ఇచ్చే 5,000 రూపాయలు 10,000 రూపాయల కోసం ఏం మూటలు మూసుకొని బతకలేమా? కూలిపిడి మీద బతకలేమా? అంటే ధర్మాన్ని పణంగా పెట్టి బతకాలన్నా? నువ్వు దాని వల్ల ఉపయోగం ఏముంది? నీ పిల్లల భవిష్యత్తు ఏమి? మీ పిల్లల భవిష్యత్తు ఏముంది? నెక్స్ట్ జనరేషన్స్ ఏమవుతాయి? ఇది ఆవేదన చెప్తున్నా. ఎందుకంటే ప్రతి ఒక్కడు కామెంట్ చేసేవాడే నాస్తికుడు అన్నాడు కూడా వస్తాడు. వాడు నాస్తికుడు కాదు. ఎందుకంటే మన అదర్జాని హిందూ మతమై ఉండి ఆ నాస్తిక ముసుగేసుకొని ఉంటాడు. ఇది ఫ్యాక్ట్. ఇది నాస్తికుడు అంటే అర్థం తెలుసా మీకు? నేను చెప్తా ఎవరైనా అట్టుగాని నాస్తికుడు అంటే అర్థం ఏంటంటే పద్యానికి ప్రూఫ్ కావాలనే వాడు. ప్రూఫ్ లేకుండా వాడు ఒప్పుకోడు. అంటే తండ్రి ఎవరికి తెలియదు, తల్లి చెప్తే తప్ప. మరి ఎందుకు యాక్సెప్ట్ మీ నాయన? నా ముందరనే నువ్వు గ్యారంటీ ఏముంది? నువ్వు మా నాయన అడుగుతున్నాడా? ఏం లేదు, అంత దాడి, సనాతన ధర్మం మీద దాడి చేయడమే. సో ఇలాంటి వాళ్ళందరికీ మనము దాన్ని ఏమంటాము, ఎరువు కాకూడదు అంట నేను. మనం చేసేటువంటి చిన్న చిన్న పొరపాట్ల వల్ల అలాంటి వాళ్ళు టీవీలో కూర్చోబెడతారు. అప్పుడు ఏదో మన గ్రహణం వచ్చింటుంది, ఒక 1/2 అవర్ టైం ఇచ్చింటారు, ఒకరిని పిలిపిస్తారు, వాడు ఏదో చెప్తున్నాడు 4 పుస్తకాలు చదువుకొని. వీళ్ళకి టైం ఇయ్యాడు, వీళ్ళు చెప్పనియ్యాడు, అవతల అయిపోతుంది, నవ్వుతారు, పోతారు. అంటే ఎవరిని ఎగతాళి చేస్తున్నారు మీరు? మన ధర్మాన్ని ఎగతాళి చేసేది. మనం ఈరోజు కొత్తగా ఉన్నామా? సరే, ఆంగ్లేయుల వల్ల మనం ఏమైనా బాగుపడినామా? బిఫోర్ బ్రిటిషర్స్ మన యొక్క ఎకానమీ 25% ఉంది. ఇది జీడిపి ప్రపంచవ్యాప్తంగా పోల్చుకుంటే చెప్పేది నేను. అంటే ప్రపంచానికి 25% మనం ఇచ్చినప్పుడు ఈరోజు ఇంత టెక్నాలజీ అంటున్నాము, డెవలప్మెంట్ ఎక్కడుంది? మన జీడిపి ఎక్కడుంది? జీడిపి ఎక్కడ ఉంది? మీవన్నీ ఎందుకు ఆలోచించారు? తప్పు మాది కూడా ఉంది, మాది ఇన్ సెన్స్ మా వాళ్ళది. సో నిష్టగా ఉండండి. అద్వైతం చెప్పినాం మనము. భగవద్గీతలో ఏం చెప్పినాడు? ఉపనిషత్తులు, గీత చదవండి చాలు. ఇప్పుడు అద్వైతం అంటే అని తెలిసిన శూన్యమని అర్థం. శూన్యం అంటే అర్థం కాదు, అందరికీ అర్థం కాదు కాబట్టి అంటారు. కానీ అద్భుతమైనది మన ధర్మం. దాన్ని దయచేసి ఆచరించండి. వేరే వాళ్ళ దగ్గర చులకన కావద్దండి, చేయొద్దండి.
ఓకే, చూద్దాం మరి. ఎందుకంటే ఆల్రెడీ తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన చాలా మంది జ్యోతిష శాస్త్ర పండితులు చులకన అయిపోయారు. ఇంకా భవిష్యత్తు ఎంతమంది అవుతారని చూస్తాం. మరి జ్యోతిష శాస్త్రాన్ని పక్కన పెడితే వాస్తు శాస్త్రం కూడా అంతే రోజు రోజుకి డెవలప్ అయిపోతుంది. ఈ వాస్తు శాస్త్రం కంపల్సరీ పాటించాలా? వాస్తు కూడా సైంటిఫిక్ అన్నది. మీరు ఇది చెప్పే ముందర ఒక మాట చెప్తా. సూర్యుడు ఎప్పుడు కూడా తూర్పున అంటే ఒక బారి మనకు తూర్పులో ఒక సైడు ఉదయిస్తుంటాడు, ఒక సైడు ఉదయిస్తుంటాడు. చూస్తున్నారు కన్నా ఒకబారి అగ్నేయంలో ఉంటాడు, ఒకబారి మధ్యలో ఉంటాడు, అట్లా ఉంటాడు ఉదయించేటప్పుడు కూడా. సో దీనివల్ల ఏమవుతుందంటే మన వాళ్ళు దాన్ని బేస్ చేసుకొని మన వాళ్ళు ఇల్లు కట్టగలని చెప్తారు. అది పక్కా సైంటిఫిక్, అది అందులో ఏ డౌట్ లేదు. దీన్ని కూడా ఎవరైనా విమర్శించే వాళ్ళు ఉంటే ఒకవేళ వాళ్ళు ఏం చేస్తారంటే నాకు నెంబర్కి ఫోన్ చేయండి, మీరు చెడగొట్టు నేను నమ్మను అని తొలగి చెప్తాను. నేను మీకు మీ ఇండ్లు నాకు చూపించండి, నేను ఒక ఏరియాలో ఒకటి పెట్టమని చెప్తాను, ఒక గుద్ద తీయమని చెప్తాను, తీయండి, 1 year తర్వాత నన్ను కలవండి. ఎందుకంటే ఇది కూడా వ్యాపారం అయింది కాబట్టి ఏమవుతుందంటే ఏ మాట చెప్పాలన్నా కూడా ఈ మొత్తం మా వాళ్ళే ఉండడం వల్ల సబ్జెక్టులు డిస్టర్బెన్స్ చేయడం వల్ల ఇలాంటి జరుగుతుంది. ఎందుకంటే నేను రీసెంట్గా మొన్న ఒక ఊరు వచ్చిన వాస్తు చెప్పడానికి. ఒక 50 ఎకరాల పైన ఉంది స్థలము, 1 ఎకరా ఆయనది ఉంది. 1 ఎకరాలో కొంచెం ఒక ఏరియా డౌన్ ఉంది. వేరే అతను పోయి ఈ డౌన్ ఉంది మొత్తం 50 ఎకరాలు డౌన్ ఉంది, నువ్వు ఈడ ఇల్లు కట్టుకోకూడదు, ఇంకొక చోట స్థలం కొనుక్కొని ఆడిల్లు కట్టి చిడి కట్టాలంట. దీన్ని ఏమంటాం అనేది? ఇంత గలీజ్గా ఉంది ఇది. నీ స్థలం నువ్వు చూసుకుంటావా, వేరే వాడి స్థలంతో నీకు మనకేం పని ఉంది? ఇలాంటివి మా వాళ్ళు చేస్తున్నారు. దాని మీద చురుకనవుతున్నాం. పక్కా ఉంది, వాస్తు 100% ఉంది. మీరు ఎవరైనా వాస్తు ప్రాబ్లం కావాలా అనుకుంటే నైరుతి మూలలో వాకిలి పెట్టమని చెప్పండి, దక్షిణ నైరుతి పశ్చిమ 2 వాకిలి పెట్టమని చెప్పండి. ఇంకా ఆనందము జిలో ఎక్కువ ఉందంటే నైరుతి మూలలో బావి ఒక బావి అంటే వెళ్ళ గుంత తీసి పెట్టుకోండి, హాయిగా ఉండండి. అప్పుడు తర్వాత 2 నెలల తర్వాత నాకు చెప్పండి, హాయిగా ఉండమని చెప్పండి. అన్నీ మా వాస్తు గీస్తూ అన్నీ కూడా అబద్ధం చెప్తాం మేము. బట్ ఫైనల్గా వాస్తులో ఒక చిన్న అనుమానం ఉంది నాకు. ఒక తూర్పు వాకిలి ఉంటుంది అనమాట. తూర్పు వాకిలి ఉన్న వారికి దక్షిణం వైపు ఖాళీగా ఉన్నా అలాంటి ఎవరైనా ఇల్లు కట్టినా కూడా వీళ్ళకు కష్టాలు. తూర్పు వాకిలి ఉన్న ఇంట్లో వాళ్ళకి దక్షిణం వైపు ఎవరైనా ఇల్లు కడితే ఖాళీ స్థలంలో కొన్ని కష్టాలు ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి అంటారంట. అదే ఉత్తరం వైపు ఎవరైనా వీళ్ళకన్నా కొంత ఎత్తులో ఇల్లు కట్టినా, ఒక ఇల్లు స్టార్ట్ అయినా కూడా వీళ్ళకి కలిసి వస్తుంది అంటారనమాట. వీళ్ళు అలాగే ఉంటారు, వీళ్ళలో ఏం మార్పు ఉండదు. ఈ ఇంట్లో తూర్పు వాకిలి ఉండే ఇంట్లో ఈ ఇంట్లో ఎవరికి ఉండదు. అంటే దక్షిణ వైపు ఇల్లు లేస్తే కష్టంలో పడతారంట, ఉత్తరం వైపు ఇల్లు లేస్తే అంటే సంతోషంగా ఉంటారు, హ్యాపీగా అన్ని కలిసి వస్తాయంటారు. ఎలా ఉంటుంది అసలు, ఎలా అది నిర్ణయిస్తారు? పక్కింటోళ్ళ పిల్లలకు నువ్వు ఫీజు కడతావా? స్కూల్ ఫీజు లేదు, నీ పిల్లలు బాగా కట్టరు కదా. అంతే, ఇదంతా ఉత్త డూప్ అంతా. నీ బౌండరీస్ ఇంపార్టెంట్ నీకు, నీ కాంపౌండ్ వాళ్ళు నీకు ఇంపార్టెంట్. పక్కన వాళ్ళ కడితే నువ్వు నష్టపోవడం ఇదంతా నీవే సబ్జెక్టు. అది అబద్ధం, ఎవరి నమ్మొద్దండి. ఓకే, మనది చూసుకోవాలా. ఓకే, థ్యాంక్ యూ అమరం నరేష్ గారు. మీరు చెప్తే మీ సామాజిక వర్గం అంటే ఎవరైతే జ్యోతిష శాస్త్ర పండితులు అంతా మీరంతా ఒక సామాజిక వర్గం. మీరు చెప్పిన సూచనలు సలహాలు ఎంతవరకు పాటిస్తారు? ఈ పిల్లగాడేంది మాకు చెప్పేది ఏంది, అంత పెద్దవాడా అంత మొనగాడా అని అనుకుంటారా? అలాంటి సూచనలు సలహాలు పాటిస్తారా? ఎవరన్నా ఏమన్నా అనుకోండి, దయచేసి నా హిందూ ధర్మానికి డిస్టర్బెన్స్ చేసే పనులు చేయొద్దండి. ఓకే, ఇది మేము వ్యాపారం చేయడం లేదు, మీరు ఏమైనా చేసుకోండి, అబ్జెక్షన్ లేదు. కానీ దయచేసి నవ్వుల పాలు చేయొద్దండి. ఇది ఒక్కటి చెప్తాను. ఎందుకంటే చూద్దాం ఎంతవరకు పాటిస్తారు మీ వర్గీయులంతా కూడా అనేది మనం కూడా వేచి చూద్దాం. థ్యాంక్ యూ నరేష్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.